చేస్తుంటే అఖిల నిర్వహిస్తుంటే ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చారు. వాళ్ళు ఏంటంటే పాత నేరస్తులు విభూతి శేఖర్ అండ్ కుమాల వెంకటేష్. వీళ్ళని పట్టుకొని విచారిస్తుంటే వీళ్ళ దగ్గర దొంగ సొత్తు మొత్తం 72,700, 66,700 క్యాష్ మరియు 8 తులాల బంగారం, 8 తులాల వెండి దొరికింది. వీళ్ళు ఏంటంటే గతంలో పాత నేరస్తులు చాలా కేసులలో కూడా ఇన్వాల్వ్ అయినారు. గతంలో వీళ్ళ మీద దాదాపు 10 కేసులలో కూడా ఇతడు విభూతి శేఖర్ అన్నాడు వీడికి కన్విక్షన్ అయి ఉన్నది. తర్వాత వీళ్ళు జైలు ఉన్నప్పుడు ఈ 7 గుమ్మాల వెంకటేశ్వరుడు పరిచయం అవుతుంది. అంతకుముందు ఈ విభూతి శేఖరు దేవాలయాల దొంగతనం చేసినాడు. దేవాలయాల దొంగతనం చేస్తే ఏంటంటే అప్పుడు కన్విక్షన్ వచ్చింది, అందులో ఎక్కువ డబ్బులు దొరుకుతలేవు అని చెప్పి ఈ శేఖరు దోస్తాన పట్టిన తర్వాత వీళ్ళు ఇళ్ళలో దొంగతనం చేయాలనుకుని ఏంటంటే నవంబర్ 23లో వీళ్ళు జైలుకి వెళ్ళి రిలీజ్ అయినాక కలుసుకుంటారు. నవంబర్ 23 నుంచి ఇక్కడ మన జగిత్యాల పట్టణంలో దాదాపు 7 కేసులు మనం ఇంటి దొంగతనాలు చేస్తాం. దాంట్లో సంబంధించి మనం సొత్తు రికవర్ చేసినాం. అందులో క్యాష్ వచ్చేసి 66,700 క్యాష్, వివిధ కేసుల తర్వాత 6,000 తులాల వెండి రికవర్ చేయడం జరిగింది. వీళ్ళు మొత్తం 7 కేసులలో గత జనవరి నుంచి ఇప్పటి వరకు జగిత్యాల పట్టణంలో జరిగిన 7 హెచ్బీ అఫెండర్లు అంటే హౌస్ బ్రేకింగ్ దాంట్లో వీళ్ళు నేరాన్ని ఒప్పుకున్నారు. దానికి సంబంధించి క్యాషు మరియు అతని నిందితుల దగ్గర మొబైలు తర్వాత ఈ వెండి రికవర్ చేసుకుంటూ అలాంటి నేరస్తులకు డిమాండ్ తరలిస్తుంది. తర్వాత జగిత్యాల పట్టణం ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ఇది ఎండాకాలం, ఆరు బయట నిద్రించినప్పుడు లేకపోతే డాబా మీద నిద్రించినప్పుడు ఈ తలుపులు తీసి పెట్టుకున్నప్పుడు చాలా దొంగతనాలు అవుతుంది. కాబట్టి ఏంటంటే ఆరు బయట నిద్రించినప్పుడు డోర్లు వేసుకోండి. తర్వాత ఫంక్షన్లకు పెళ్ళిళ్ళకు వెళ్ళేటప్పుడు ఏంటంటే లాకర్ల నగదు భద్రంగా దాచుకోండి. ఆ ఏరియాలో ఎవరైనా అనుమానితులు ఉన్నా లేకపోతే తాళం వేసి వెళ్తున్నప్పుడు ఏంటంటే పోలీస్ స్టేషన్కి సమాచారం ఇస్తే ఆ ఏరియాలో గస్తీ ఎక్కువ ముమ్మరం చేస్తాం. తర్వాత ఈ వేసవి కాలంలో దొంగతనాలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటాయి. వేసవి సెలవులు కాబట్టి చాలామంది తాళాలు వేసిపోతారు. తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దానికి సంబంధించి మేము ఈరోజు ఈ సూచనలతోటి ఒకటి పాంప్లెట్ కూడా రిలీజ్ చేసాము. అది మీ ద్వారా ఇవి అందరి న్యూస్ పేపర్ల ద్వారా వివిధ మాధ్యమాల ద్వారా అందరికీ ప్రజల అవగాహన గురించి ఈ న్యూస్ పేపర్ మేము పంపిణీ చేస్తున్నాం. ఇది మా ఎస్పీ శ్రీ సంప్రీత్ సింగ్ గారి ఆదేశం మేరకు ఈ అవగాహన కార్యక్రమాన్ని మేము చేపడుతున్నాం.